హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం చక్కెర పొంగల్ అండి. ఈ చక్కెర పొంగల్ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ముందుగా ఒక పావు టీ గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. ఈ పెసరపప్పు అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి స్టవ్ సిమ్లోనే పెట్టి వేగించుకొని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముక్కాలు గ్లాసు బియ్యాన్ని తీసుకొని దీన్ని కూడా కడిగి కుక్కర్లోకి తీసుకున్నాము. ఇక్కడ బియ్యము పెసరపప్పు కలిపి 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాము. ఈ 1 గ్లాస్కి తగ్గట్టుగా 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. మనకి ఇది మెత్తగా ఉడకనక్కర్లేదు, పలుకు పలుకగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అందుకే నేను బియ్యం పెసరపప్పు నానబెట్టలేదు. ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇక స్టవ్ మీద ప్యాన్లో పావు కప్పు బెల్లం తురుము, ముక్కాలు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని పావు గ్లాసు వాటర్ని కూడా పోసేసుకొని కరగనివ్వాలి. మనకి దీనికి ఏం పాకం అక్కర్లేదండి, ఈ విధంగా కరిగితే సరిపోతుంది. పూర్తిగా ఈ విధంగా కరిగిన తర్వాత మనం దీన్ని వడకట్టేసుకుందాము. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏదైనా నలకలు అవన్నీ ఉన్నా కూడా అవి రాకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కంప్లీట్గా దగ్గర పడనివ్వాలి. చూడండి, ఇంకొంచెం దగ్గర పడాలండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 ఇలాచీలని క్రష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా దగ్గర పడేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, కిస్మిస్ కూడా మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పొంగల్లో ఇది వేసేసుకుందామండి. ఇలా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఇంకొక 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము. దీనికి నెయ్యి ఎంత వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.